పిలవలేదు అని గొడవ పెడుతుంది. ఇంత బతుకు బతికి మనం చివరికి ఆవనికి భయపడాల్సి వస్తుంది. మన బ్రతికిలా అయిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎవరండి మీరు? నా పేరు వేదవతి. వేదవతి, చాలా మంచి పేరండి. తను నా కోడలు నిహారిక. హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు వసీకర అండి. వసీకరా? అవునండి. రోబో సినిమాలో రజనీకాంత్ పేరు కూడా వసీకరే. ఇంతకీ మీరు ఎందుకొచ్చారు? నాకు ఈ కాలనీ వాసులు ఇంకా పరిచయం కాలేదు. నేను ఈ ఇంటికి కూడా ఈ మధ్య వచ్చాను. నన్ను 4 సార్లు కలిశారంటే వారం రోజుల్లో అందరూ పరిచయం అయిపోతారు. ఇంతకీ ఎందుకొచ్చారో చెప్పలేదు. ఓణీల ఫంక్షన్కి పిలవడానికొచ్చాం. అవునా? లోపలికి రండి. పర్వాలేదమ్మా. గురువారం నా చిన్న కోడలి కూతురు అక్షయ్ది ఓణీల ఫంక్షన్ ఉంది. మీరు తప్పకుండా రావాలి. మర్చిపోకండి. ఇంతలా పిలిచిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా వస్తాను. ఒక్కరే ఉంటారా? ఎవరూ కనిపించడం లేదు. నాకంటూ ఎవరూ లేరండి. అలా బాధపడకండి. ఇక నుంచి మేము ఉన్నామనుకోండి. థ్యాంక్ యూ అండి. సరేనమ్మా, ఇక బయలుదేరుతాం. మంచిదండి. బాయ్. అత్తయ్య, ఏంటి? ఆ మనిషిని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? లక్షణంగా ఉంది. మొహం మీద చిరునవ్వుంది కానీ మనసులో ఇంకేదో పెట్టుకుని మాట్లాడుతున్నట్టు అనిపించలేదా? నీకన్నీ అనుమానాలే. పద. ఆ నిహారిక చాలా డేంజర్ మనిషి. దాంతో జాగ్రత్తగా ఉండు. నన్ను ఫంక్షన్కి పిలిచారు. నేను కూడా వెళ్ళి చెయ్యవలసిందంతా చేస్తాను. ఆ ఫంక్షన్కి నిన్ను ఎలా తీసుకెళ్లాలా అని అనుకున్నాను. ఊహించని విధంగా పిలుపొచ్చింది. అందుకే నిన్ను ఈ ఏరియాకి తీసుకొచ్చాను. డెకరేషన్ సామాను ఓకే, క్యాటరింగ్ వాళ్ళకి అడ్వాన్స్ కూడా ఓకే అమ్మా. ముఖ్యమైన వ్యక్తులకు పిలుపులు చేయడం కూడా ఓకేనమ్మా. పంతులు గారికి ఫోన్ చేయడం కూడా ఓకే. ఆల్మోస్ట్ అన్నీ ఓకే అయిపోయినట్టే. అమ్మా అక్షయ, ఏంటి తాతయ్య? నా తరపున నేను చేయాల్సినవన్నీ చేస్తానమ్మా. నువ్వు నీ ఫ్రెండ్స్ని పిలుచుకున్నావు కదా? పిలిచాను తాతయ్య. గుడ్. నా ఇంట్లో జరుగుతున్న మొదటి ఫంక్షన్ ఇది. నువ్వు రాలేదంటే మాత్రం నీ ఇంటికొచ్చి కొడతాను రజని. ఇందులో అనుమానమే లేదు. అర్థమైందా? బాయ్. మీ సైడ్ నుంచి ఏర్పాట్లు అయిపోయాయి, నా సైడ్ నుంచి పిలుపులు అయిపోయాయి. అత్తయ్య నిహారికలు కాలనీలో అందరినీ పిలవడం కూడా అయిపోయింది. రేపు అక్షయ పాప ఫంక్షన్ అద్దరిపోతుంది. ఏమైందమ్మా? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు తల్లి? నాన్నమ్మ వాళ్ళు తప్పకుండా వస్తారు కదా? తప్పకుండా కాదు, చచ్చినట్టు వస్తారు. మీ అమ్మ పెట్టిన కండిషన్ అలాంటిది. మరి అందరూ ఒప్పుకున్నారు కదా, ఇంకా నీకు అనుమానం ఏంటి? అందరూ వచ్చినట్టే వచ్చి ఫంక్షన్ జరుగుతూ ఉండగా ఏదైనా ఇబ్బంది పెడితే? అలా ఏం జరగదమ్మా. మీ నానమ్మ వాళ్ళ అవసరం కాబట్టి అందరూ కామ్గా వచ్చి ఫంక్షన్ అయిన తర్వాత అమ్మతో సంతకం చేయించుకుని వెళ్ళిపోతారు. మనం నమ్మినంత సులభంగా ఫంక్షన్ జరగదని నాకు అనుమానంగా ఉంది తాతయ్య. ఈ సమయంలో నీకెందుకు అలా అనిపిస్తుంది? నా సందేహాలు తీరాలి అంటే ఓ పని చేయడం మంచిది. ఏంటది? నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న తాళపత్రాలను చదవడం వలన అందులో ఏదైనా రాసి ఉంటే బయటపడుతుంది. ఈ చిన్న ఫంక్షన్ కి నువ్వు వాటిని చదవాల్సిన అవసరం ఉందంటావా?
గతంలో నేను అర్చన రూపంలో ఉన్నప్పుడు నాకేదైనా అనుమానం కలిగితే వెంటనే తాళపత్రాలను చదివి అందులో ఉన్నది బయటకు చెప్పేదాన్ని. అదే విధంగా జరిగే కూడా. అందుకే ఈ ఫంక్షన్కి ఏవైనా అడ్డంకులు ఉన్నాయో లేదో ముందుగానే చూడడం మంచిదని నా అభిప్రాయం. అవని, అక్షయ్ చెప్పింది కూడా బాగానే ఉంది. కీడించి మేలంచడం మంచిది కదా. వెళ్దాం పదండి. ఈ సమయంలో అత్తయ్య ఊరుకుంటుందా? చూడు, మీ అత్తయ్య కంటి చూపుకి ఈ మావయ్య భయపడే రోజులు పోయాయమ్మా. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. పదండి, ముందు వెళ్దాం, రండి. అత్తా, అత్తా, అమ్మకు ఇష్టం లేకపోయినా నువ్వు చెప్పిన విధంగానే అందరినీ ఫంక్షన్కి పిలిచింది. మళ్ళీ ఎందుకు వచ్చారు? పిలవాల్సిన లిస్ట్ ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? అది కూడా ఇచ్చేయండి. స్పీడ్ అయిపోకురా బాబు. అవని వచ్చిందంటే ఆటం బాంబు వచ్చినట్టే. ఎలా పేలుతుందో ఊహించలేవు. రాత్రి సమయంలో కూతురిని మావయ్యని వెంటేసుకొని వచ్చావేంటి? కొత్త కండిషన్స్ ఏమైనా పెట్టాలనుకుంటున్నావా? మీ అందరినీ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఫంక్షన్ చేయమని నా కూతురు ముచ్చటపడి అడిగింది కాబట్టి మీతో కొంచెం హార్ష్గా ప్రవర్తించాల్సి వస్తుంది, అంతే. నువ్వేమీ హార్ష్గా ప్రవర్తించలేదు, కరెక్ట్గానే ప్రవర్తించావు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా. ఇంతకీ ఎందుకొచ్చారో చెప్పండి. ఫంక్షన్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఒకటి చేయాలి. ఏంటది? తాళపత్ర గ్రంథాన్ని మా అక్షయ్ చదవాలి. ఇప్పుడు అదెందుకు చదవడం? జరగవలసినవన్నీ జరిగిపోయాయి కదా. కొత్తగా ఏం జరుగుతుందని మీ అనుమానం? ఫంక్షన్ విషయంలో మాకుండాల్సిన అనుమానాలు మాకున్నాయి. అందుకే ఓసారి చదివించాలని అనుకుంటున్నాం. మన ఇంటిలో ముందు ముందు ఏం జరగబోతున్నాయో వాటిలోనే కదా రాసుంటుంది. అందుకే ఈ సమయంలో రావాల్సి వచ్చింది. అవి తాళపత్రాలు అనుకుంటున్నారా, కిరాణా పద్దులు అనుకుంటున్నారా? ప్రతిదీ అందులో ఎందుకు రాసుంటుంది? కేవిడ గారికి జరుగుతున్నది చిన్న ఓనీల ఫంక్షన్ మాత్రమే, పట్టాభిషేకమేం కాదు. రేపు అందరి సమక్షంలో నా కూతురికి ముక్కు పొడకని పెట్టబోతున్నాను. నా దృష్టిలో పట్టాభిషేకంతో సమానమే. చూడండి, మేమెంతో మర్యాదగా గౌరవంతో వచ్చి అడుగుతున్నాం. మీరు కాదని వాదన పెంచితే ఇది ఎంత దూరమైనా వెళ్తుంది.